ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. పౌలన్న తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాశారు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రియులారా, రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి దానికి క్లారిఫికేషన్ ఇస్తూ అపోస్తలుడైన పౌలు ఇదిగో ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది అని చెప్పే బూటకపు మాటలను, మా పేరిట వచ్చే పత్రికలను మీరు నమ్మకండి. మొదట భ్రష్టత్వం సంభవించే నాశన పాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ యేసుక్రీస్తు యొద్దకు మనము కూడుకొనుట అనేటువంటి ఆ రహస్యపు రాకడ జరగదు. కాబట్టి ఏది దేవుడనబడనో, ఏది పూజింపబడనో దానిని అంతటిని ఎదిరించుచు వాని రాక అబద్ధ విషయమైన సమస్త మోసంతో ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించి, ఆ హెచ్చరిక పరంపరలో సత్యమును నమ్మక అనేటువంటి మాటను ఒకటి ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు. ప్రియులారా, సత్యమును నమ్ముట అనేటువంటిది ప్రతి క్రైస్తవుని బాధ్యత. నేను సత్యమునే నమ్మాలి, సత్యమునకు భిన్నమైనది ఏది నాలో ఉండడానికి వీల్లేదు. ప్రియులారా, దైవజనుడు అద్దంకి రంజిత్ తోఫిరయ్య గారు వారి నోట ఏ అబద్ధమును లేదని సియోను కొండకు వచ్చిన వారిని గురించి చెబుతూ, అబద్ధము అంటే ఈ లోక సంబంధమైన నిజము అబద్ధం అనేటువంటిది కాదు. అక్కడ భక్తుడు చెప్పినటువంటి అబద్ధం ఏంటంటే సైతాను సంబంధమైన దుర్బోధలు, దేవుని వాక్యమునకు భిన్నమైన బోధలు, అబద్ధ బోధలు, దేవుని వాక్యం అని అబద్ధముగా చెప్పబడుతున్న అసత్య బోధలను గురించి అక్కడ చెప్పబడిందన్నమాట. కాబట్టి బోధల విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉంటూనే సత్యము, అందులో సత్యము, ఏ బోధ సత్యమైనది? యేసుక్రీస్తుని గురించే. యేసుక్రీస్తు ప్రభు నా దేవుడని చెప్పే వ్యక్తులలో అందరూ సరైన బోధ చేస్తున్నారని నమ్మడానికి వీల్లేదు. ఇంకా మనం గుర్తించవలసింది ఏంటంటే, దెయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయని చెప్పిన చందంగా కొంతమంది యేసుక్రీస్తు దేవుడు అంటూనే లేఖనమునకు విరుద్ధమైన భిన్న బోధలు రహస్యంగా బోధిస్తున్నారు. వారు కుటుంబములను మిరింగి వేస్తున్నారు, సత్యములకు విరోధులుగా తయారు చేస్తున్నారు. కాబట్టి వీరి విషయమే మనం జాగ్రత్త పడాలి. సత్యమునే నమ్మాలి అన్న తీవ్రమైన అంతరంగ వాంఛ మనందరికీ ఉండాలి. అది లేకపోవడం, నేను నమ్మేది సత్యమై ఉండాలి. దానికి ఒక ప్రతిపాదన కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. 2-3 సాక్షుల నోట, అంటే మనం నమ్మే ప్రతిదీ, అది బాప్తిస్మ విషయంలోనైనా, ప్రభు బల్ల విషయంలోనైనా, రెండో రాకడ విషయంలోనైనా, మనం నమ్మే ప్రతిదీ కూడా 2 వాక్యాలు ఎత్తి చెప్పే విషయమై ఉండాలి, సంగతై ఉండాలి, సిద్ధాంతమై ఉండాలి. అప్పుడే అది సత్యం అనిపించుకుంటుంది. లేకపోతే దానిని మనం సత్యం అనడానికి వీల్లేదు, బైబిల్లో ఉన్నా సరే. ఈ విషయాలు దైవజనుడు అద్దంకి రంజిత్ తోఫిరయ్య గారు తన గ్రంథముల యందు చాలా సవివరంగా చెప్పారు. మీరు ఓఫీర్ పబ్లికేషన్స్ అనేటువంటి గ్రంథాలయాన్ని సంప్రదించండి, ఆ గ్రంథాలను తెప్పించుకోండి, చదవండి. మీరు సమస్తమును పరిశీలించి మేలైనది చేపట్టుడన్న పౌలన్న మాటలను విస్మరించకుండా దైవజనుడు ఓఫిరయ్య గారి గురించి వస్తున్న నిందా ప్రచారాలన్నిటినీ కూడా మీరు తృణీకరించండి. అవన్నీ అబద్ధం, అవన్నీ మోసం. ఏమండి, పండును బట్టి చెట్టును మంచిదని ఎంచాలి. పండు మంచిదైతే చెట్టు కూడా మంచిదే, లేదా చెట్టు మంచిదైతే పండు కూడా మంచిదే. ఓఫిరయ్య గారు చెప్పే సంగతులు ఈనాడు క్రైస్తవ సమాజం అంతా కూడా చెబుతుంది. కానీ ఓఫిరయ్య గారు చెడ్డోడంటే ఎలా అవుతాడు? విషయాన్ని మీరు గమనించండి, గ్రహించండి. మనలను మోసం చేయడానికై దేవుని దాసులు అని చెప్పుకొంచున్న కపట సహోదరులు చాలామంది పనిచేస్తున్నారు. వారిని గుర్తించి గ్రహించి వారి వద్ద నుండి దూరంగా పారిపోవాలి.
సత్యమును నమ్ముట అంటే ఏంటో మరొకసారి మీకు చేస్తున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి. యేసు దేవుడు అనడానికి 2 సాక్షులు అవసరమయ్యారు. అలాగే ఏదైనా మనం నమ్మడానికి 2-3 చోట్ల చెప్పబడిన సంగతులను మనం గుర్తించి ఆ విషయంలో యందు మనం సత్యముగా గ్రహించి వాటిని వెంబడించి ధన్యులమవుదాం. ప్రభువు మనకు సహాయం చేయనుగాక. లేకపోతే భయంకరమైనటువంటి దుర్నీతి మనలను ఆవరించి ఇక మనం ఎన్నడూ సత్యమును నమ్మకనేటువంటి పరిస్థితులలోనికి త్రోసివేయబడతాం. అది ఇక్కడ లేఖనం చెబుతుంది. సత్యమును నమ్మే విషయంలో రాజీ పడితే నీవు దుర్నీతికి దాసుడు అయిపోక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి ఉచ్చుల ఉరిలో నువ్వు పడిపోకుండా సత్యమునే నమ్మాలి, సత్యమునే వెంబడించాలి అనేటువంటి రోషంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. ప్రభువు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.